వ్యూయర్స్, ఇది చిన్న ఇన్ఫర్మేషన్ తిరుమల గురించి అండి. తిరుమల దేవస్థానానికి వెళ్తాం కదా, దర్శనానికి వెళ్ళేటప్పుడు మండే టు సండే ఏ రోజు వెళ్తే ఎట్లా ఉంటుంది అని చెప్పి మనకి తెలియదు. కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇస్తున్నా. థర్స్డే రోజు వెళ్ళారంటే నిజరూప దర్శనం అని ఉంటుందన్నమాట. ఆ రోజు మొత్తం నగలు అన్నీ తీసేస్తారు, తీసేసి ఉట్టి పంచె కడతారనమాట స్వామివారికి. వైలెట్ కలర్ శారీ లాంటిది కడతారు పంచలాగా. పైన బాడీ అంతా మామూలుగా ఓపెన్లోనే పెడతారు. ఇంకా తులసి మాల వేస్తారనమాట. అప్పుడు దాన్నే నేత్ర దర్శనం అని కూడా అంటారు. ఎందుకంటే ఇది ఉంటుంది కదా, మనకి నామం ఒకటి పెడతారు శ్రీవారికి కర్పూరంతో, పచ్చకర్పూరంతో. ఆ నామం తీసేస్తారు ఆ రోజు. ఎందుకంటే నెక్స్ట్ డే ఫ్రైడే రోజు అభిషేకం చేసి అలంకరిస్తారు కాబట్టి. సో థర్స్డే రోజు వెళ్తే నేత్ర దర్శనం అంటే నిజరూప దర్శనం. నేత్రాలు చూడొచ్చు మనం. స్వామివారి కొంచెం తెరిచి ఉంటాయి కదా సగము, అలా జాలిగా చూస్తూ ఉంటారు భక్తుల వైపు. ఆ నేత్రాలు మనకి దగ్గర నుంచి కనపడపోయినా దూరం నుంచి కోర్స్ మనకి స్వామివారు మనల్ని కళ్ళు తెరిచి చూసినంత ఆనందంగా ఉంటుంది. ఆయన కళ్ళు మూసుకున్నా తెరిచి చూస్తారు భక్తుల్ని. కానీ కళ్ళు తెరిచి మనల్ని చూసినంత ఆనందంగా ఉంటుంది. అలా ఓపెన్లో కళ్ళు ఉంటాయి. ఇంకా బాడీ అంతా నగలతోటి ఉండదు, తులసి మాలతోటిను కిందేమో పంచి కట్టుకొని ఉంటారు స్వామివారు. అయితే ఈ దర్శనాన్ని మీరు అవైల్ చేసుకుంటే చాలా వైబ్రేషన్స్ దొరుకుతాయి మీకు. అది మీకు ఒక దర్శన భాగ్యం అంటారు కదా, ఎప్పుడు భాగ్యమే. కానీ దీంతో మీకు స్వామివారు అట్లా నేత్ర దర్శనం ఇస్తారు. ఉట్టప్పుడేమో ఈ నామం ఉంటుంది కదా తెల్లగా, ఆ నామంని సగం కళ్ళని కప్పేస్తారు. ఆ నామంతో సగం కళ్ళే కనిపెడుతూ ఉంటాయి అన్నమాట. ఇదైతే ఆ మొత్తం నామం తీసేసి అవి నేత్ర దర్శనం జరుగుతుంది మనకి. ఇది అవైల్ చేసుకోండి, చాలా బాగుంటుంది. లైఫ్ టైంలో ఒక్కసారి థర్స్డే రోజు వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోండి. స్పెషల్గా మీరు ఇట్లా వైబ్రేషన్స్ తెచ్చుకుంటారని ఆశిస్తూ వీడియో తీశానండి. It is a very good opportunity. You can go and avail this. Like, share and subscribe my channel, and in comments Om Venkateshaya Namaha ani pettandi. I'll feel very happy for that. To see your comments, I'll be waiting. Kavita Balaji here. Like, share and subscribe my channel. Thanks for watching. Thank you. See you in my next video.